నమస్తే అండి సార్. ఎలా చూస్తారు బనకచర్ల ప్రాజెక్టు విషయంలో తెలంగాణకు నష్టం అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం పోరాడి మేము సాధించాము ఆపామని చెప్తుంది, ఎలా చూడాలి? మీకు స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న వివిధ పార్టీల నాయకులందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ బనకచర్ల విషయం ఏదైతే ఉందో వీళ్ళు పార్టీలు మాట్లాడుతున్నారా, లేదంటే తెలంగాణ ప్రజానీకరణ గురించి మాట్లాడుతున్నారా, లేదంటే వాస్తవాలు అసలు తెలంగాణకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడుతున్నారా, ఆంధ్ర వాళ్ళను బదనాం చేయాలని మాట్లాడుతున్నారా అనే అంశాలను క్షుణ్ణంగా మనం పరిశీలించాల్సిన అంశం ఉంది. ఇక్కడ అసలు గోదావరిలో మనకు ఎంత నీటి లభ్యత ఉంది, ఎంత సముద్రానికి వెళ్తుంది, గత 20-30 సంవత్సరాలలో నీటి లభ్యత ఎంత, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో మనం ఎంత ఉపయోగించుకోగలుగుతున్నాము, మిగిలింది సముద్రంలోకి ఎంత పోతుంది, ఆ అంశాలను మనం పూర్తిగా అవగాహన చేసి ఆలోచన చేసి మాట్లాడాలి. అలాగే తెలంగాణ ప్రభుత్వము ఏదైతే ఇప్పుడు ఇనిషియేషన్ తీసుకుందో అది ఓకే, వాళ్ళు తీసుకున్నారు, అఖిలపక్షం పిలిచారు, దానికి అన్ని పార్టీలు వెళ్ళాయి. ఎందుకంటే తెలంగాణకు ఏది అన్యాయం జరిగినా ఎవరు తెలంగాణ ప్రజలుగా ఎవరు కోరుకోరు, ఆ అన్యాయాన్ని ఎదిరించే విధంగానే ఉంటుంది. అలాగే భారతీయ జనతా పార్టీ అనేది భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుని హక్కును కాపాడే విధంగా ఉంటుంది. ఏ రాష్ట్రానికి కూడా అన్యాయం జరగొద్దు, ఏ రాష్ట్రం కూడా ఇబ్బంది పడద్దు, ఏ రాష్ట్ర ప్రజలు కూడా ఇబ్బంది పడద్దు అనేదే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతము. అందరినీ సమానంగా చూసేదే భారతీయ జనతా పార్టీ. ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ చూసే విధంగా ఎప్పుడు భారతీయ జనతా పార్టీ ఉండదని చెప్పేసి తెలియజేస్తున్నాను. మరొకటి, ఈ అంశాన్ని ముందుకు తీసుకొచ్చారు, దాని మీద ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వము అసలు బనకచర్ల కడితే తెలంగాణకు ఎంత నష్టం జరుగుతుంది, అసలు వాస్తవంగా ఎన్ని టీఎంసీలు తెలంగాణకు రావాలి, అదొకటి. మళ్ళీ మనము ఫ్యూచర్ లో అంటే ఒక్క నిమిషం సార్, ఫ్యూచర్ లో అంటే మనము గత 50-60 సంవత్సరాలు తరువాత కూడా మనం ప్రాజెక్టులు కట్టుకోవాల్సి వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేటట్టు కొన్ని సర్వేలు చేయించుకొని మనం గోదావరి లభ్యత వాటర్ను ఎలా ఉపయోగించుకోగలుగుతాము. ఇప్పుడు ఏదో 3 ప్రాజెక్టులు మనం కడదాం అనుకుంటున్నాము, అలా కాకుండా ఇంకా ఏమైనా ప్రాజెక్టులు కట్టే విధంగా ఉంటుందా, వాటికి నీటిని ఎంత ఉపయోగించుకునే విధంగా ఉంటుంది, అదే సమగ్రంగా వీళ్ళు ఒక డిపిఆర్ తయారు చేసుకొని ప్రభుత్వం తరపున కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మాకు ఎక్కడెక్కడ అవకాశం ఉంది, ఇంకో 5 సంవత్సరాల తర్వాత ఇవి కట్టుకోగలుగుతాము, ఇంకొక 10 సంవత్సరాల తర్వాత ఇవి కట్టుకోగలుగుతాము, ఈ జిల్లాలకు ఎంత అవుతుంది, ఇన్ని సాగునీటికి వస్తుంది, ఇన్ని తాగునీరుకి వస్తుంది, ఇంత పరిశ్రమలకు ఉపయోగించాల్సి వస్తుంది, రాబోయే కాలంలో నీటి ఎత్తడి ఏదైనా సమస్య వచ్చినా ఈ వాటర్ను తాగునీటికి మేము మరలించుకునే విధంగా మేము ఉపయోగించుకుంటాం గోదావరి వాటర్ను. లేదా ఇప్పుడు కాళేశ్వరంకి వెళ్ళి మనము ఇక్కడి వరకు నాగార్జున సాగర్ వరకు తీసుకొద్దామన్నాము, మళ్ళీ మనము ఇవన్నిటిని తీసుకెళ్లి కూడా మళ్ళీ మనము గోదావరిలో కలుపుదామనే విధంగా అప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ చేశాను. మరి దానికి ఎంత అవసరం ఉంటుంది, ఇప్పుడు ఏవైతే కొన్ని ప్రాజెక్టులు కట్టారో వాటికి నీటిని ఎట్లా తరలిస్తారు, ఇప్పుడు 6.5 మనం 650 టీఎంసీలే కాళేశ్వరంకు యూజ్ చేస్తున్నాము, మిగిలింది ఎంత తీసుకోవాలి, దానికి ఒక డిపిఆర్ తీసుకొని సమగ్రముగా తెలంగాణ ప్రజానీకానికి రాబోయే కాలంలో ఇంకా 50-60 సంవత్సరాలు కాదు 1000 సంవత్సరాలైనా తాగునీటికి కానీ సాగునీటికి కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా గోదావరి వాటర్ను ఉపయోగించుకునే విధంగా ఏవైతే నీటిపారుదల శాఖలో ఉన్నటువంటి నిపుణులను కానీ రిటైర్డ్ అయినటువంటి వాళ్ళను కానీ ఒక కమిటీ వేసి దాని మీద సమగ్రమైన ఒక నివేదిక తెప్పించుకొని కేంద్ర ప్రభుత్వాన్ని దగ్గరికి వెళ్ళి ఇగో తెలంగాణకి ఇంత అవసరం ఉంది, ఇది ఇవ్వకపోతే తెలంగాణ రాబోయే కాలంలో నష్టపోయే విధంగా ఉంటుంది, కాబట్టి మీరు దీన్ని దృష్టిలో పెట్టుకునే మీరు పక్క రాష్ట్రాలకు అనుమతులు ఇవ్వాలి. ఇలా కాకుండా మీరు కనుక ముందుకెళ్తే మేము కానీ కృష్ణారెడ్డి గారు, ఏదేమైనా కానీ ఏదైనా ఒక ప్రాజెక్ట్ కట్టేటప్పుడు కేంద్రం అనుమతులతో పాటు 2 రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. కానీ అలా మాట్లాడుకోకుండా ఏకపక్షంగా వెళ్ళడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది. ముఖ్యంగా ఈ నీటి వివాదాలు మనం చూసాం, తెలంగాణ రాకముందు ఇదే విధంగా ఉంది, వచ్చిన తర్వాత కూడా ఇదే విధంగా కొనసాగుతుంది. దీనికి చెక్ పెట్టాలంటే ఏం చేయాలంటారు అసలు? ఇది ఒకటండి, నేను ముందుగానే చెప్తున్నా, ఈ టిఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఎప్పుడు ఒక సమస్య ఉంచుకోవాలి.
దాని మీద సమగ్రంగా మాట్లాడట్లేదు వీళ్ళంతా కూడా. నేను అందుకనే చెప్తున్నాను, మనకి ఎంత అవసరం అనేది చెప్పండి. దీన్ని రాజకీయ అవసరాలకే ఉపయోగించుకునే విధంగా ఉంటుంది తెలంగాణ పదాన్ని, తెలంగాణ అంశాన్ని. కానీ తెలంగాణ సమాజం ఏం కోరుకుంటుంది, తెలంగాణకి ఏం కావాలనేది పకడ్బందీగా కోరుకోవట్లేదు. రాజకీయ అవసరాలకు ఉపయోగించుకునే విధంగా మాట్లాడితే కనుక భావితరాలు ఈ పార్టీలను తెలంగాణ ప్రజానీకం క్షమించదు. మీరు పూర్తి స్థాయిలో మీరు ముందుకెళ్ళండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు. రైట్. బొత్స శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి.